నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. హర్మూజ్ జలసంధిలో అమెరికా పట్టు అంతం లేని పోరాటాల మధ్య అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయనే ఆందోళన మొదలైంది. ఇదే తరుణంలో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. అసలు నిజమేంటి? కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది? గత 4 ఏళ్లుగా భారత ఇంధన ధరలను ఎలా నియంత్రించగలిగింది? ఈ అంశంపై మా ప్రత్యేక కథనం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నా దేశంలో చమురు కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఎల్పీజీ ధరలు పెరగడంతో సహజంగానే సామాన్యుల్లో పెట్రోల్ సెగ తగులుతుందనే భయం మొదలైంది. యుద్ధం ముగిసే సూచనలు లేకపోవడం, హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఈ భయాలకు ఆజ్యం పోస్తున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని పెట్రోలియం శాఖ తేల్చి చెప్పింది. ప్రభుత్వ స్థాయిలో ధరల పెంపునకు సంబంధించి ఎటువంటి ముందస్తు ప్రతిపాదనలు లేవని అధికారులు ప్రకటించారు. అంతర్జాతీయంగా ఇబ్బందులు ఉన్నా దేశీయంగా సరఫరా వ్యవస్థను పటిష్టంగా ఉంచామని ప్రభుత్వం వివరిస్తోంది. వినియోగదారులు సోషల్ మీడియాలో వచ్చే గందరగోళ వార్తలను నమ్మి టెన్షన్ పడాల్సిన పని లేదని స్పష్టమైంది. దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాహనదారులు తమ నిత్యకృత్యాలను ఎప్పట్లాగే కొనసాగించవచ్చని పెట్రోలియం శాఖ భరోసా కల్పిస్తోంది. స్థిరమైన ధరల ద్వారా సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఉండటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా కనిపిస్తోంది. పౌరుల ప్రయోజనాల దృష్ట్యా ఇంధన ధరలను నియంత్రణలో ఉంచుతామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసత్య ప్రచారాలు వాహనదారులను, వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు 5 నుండి 10 రూపాయల వరకు పెరుగుతాయనే టాక్ కారు చిచ్చులా వ్యాపిస్తోంది. ఈ తప్పుడు సమాచారం వల్ల పెట్రోల్ బంకుల వద్ద అనవసరపు రద్దీ పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పుకార్లను అరికట్టేందుకు కేంద్రం సామాజిక మాధ్యమాల వేదిక తక్షణమే స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై నిఘా ఉంచామని మరియు ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని కోరింది. తప్పుడు వార్తల వల్ల మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాస్తవాలను వెల్లడిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాతే ఇతరులకు షేర్ చేయాలని కోరుతున్నారు. అనవసర భయాలకు లోన్ కాకుండా ప్రభుత్వ అధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించడం శ్రేయస్కరం. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నా భారత్ మాత్రం గత 4 ఏళ్లుగా అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు $70 నుండి $80 మధ్య ఊగిసలాడుతున్నా దేశీయంగా ధరలు మారలేదు. చమురు ధరల్లో ఇన్నేళ్ల పాటు మార్పు లేకుండా ఉన్న ఏకైక దేశంగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టిస్తోంది. ప్రభుత్వ పటిష్టమైన ఆర్థిక విధానాల వల్లే అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకోవడం సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. సామాన్య పౌరులపై అదనపు భారం పడకుండా ఉండటమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. ఈ ధరల స్థిరత్వం రవాణా రంగం మరియు వ్యవసాయ రంగానికి వెన్నుముగ్గా నిలుస్తోంది. చిన్న వ్యాపారస్తులు కూడా స్థిరమైన ఇంధన ధరల వల్ల తమ కార్యకలాపాలను లాభదాయకంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశీయ మార్కెట్ను రక్షించుకోవడం భారత ప్రభుత్వ దౌత్య విజయంగా చెప్పవచ్చు. ఇతర దేశాల్లో ధరలు రెట్టింపు అవుతున్నా భారత్లో మాత్రం వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంలో పెట్రోలియం శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్న భారత్ తనదైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. హార్మూజ్ జలసంధిపై అమెరికా పట్టు సాధించిన నేపథ్యంలో చమురు సరఫరాపై ప్రభావం చూపుతుందని కొందరు భావిస్తున్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు దాదాపు 20 నుండి 30% వరకు పెరిగాయి. ఈ సంక్షోభ సమయంలోనూ భారత్ తన పౌరుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటోంది. క్రూడాయిల్ దిగుమతుల్లో వైవిధ్యం తీసుకురావడం ద్వారా సరఫరాకు ఆటంకం లేకుండా ప్రభుత్వం చూస్తోంది. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు నిల్వలను సమకూర్చుకుంటోంది. వ్యూహాత్మక చమురు నిల్వలు కలిగి ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లోనూ ధరలను అదుపు చేసే శక్తి భారత్కు ఉంది. ప్రపంచ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశీయంగా పెట్రోల్ బంకుల్లో ధరల పట్టిక మారకుండా ఉండటం విశేషం.
దౌత్యపరమైన చర్చల ద్వారా చమురు దిగుమతులను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. అంతర్జాతీయ సంక్షోభం భారత్ను తాకకుండా కేంద్రం పటిష్టమైన రక్షణ కవచంలా పనిచేస్తోంది. డీజిల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం ఇస్తున్న భారీ సబ్సిడీలు సామాన్యులకు పెద్ద ఊరటనిస్తున్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయల సబ్సిడీని డీజిల్ పై కేటాయించడం ద్వారా రవాణా ఖర్చులు పెరగకుండా ప్రభుత్వం చూస్తోంది. పెట్రోల్ పై కూడా పన్నుల తగ్గింపును అమలు చేస్తూ పౌరుల జేబుపై భారాన్ని తగ్గించింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఉండాలంటే ఇంధన ధరలు అదుపులో ఉండటం చాలా అవసరం. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగానికి డీజిల్ ధరల స్థిరత్వం ఎంతో మేలు చేస్తుంది. ప్రభుత్వ లాభాపేక్ష పక్కన పెట్టి పౌర శ్రేయస్సుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగిన ప్రతిసారి ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వం భరిస్తోంది. ధరలను అదుపులో ఉంచేందుకు తీసుకుంటున్న ఈ చర్యలు దేశ ప్రగతికి తోడ్పడుతున్నాయి. పన్నుల ఆదాయాన్ని తగ్గించుకున్నా సరే సామాన్యునికి ఇబ్బంది కలగకూడదనేది ప్రభుత్వ స్పష్టమైన సంకల్పం. ప్రభుత్వ దార్శనికత వల్లే భారత్ నేడు ఇంధన భద్రతలో ధీమాగా ఉండగలుగుతోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇంధన ధరల నియంత్రణ పునాది వంటిదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంధన విధానాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. ధరల స్థిరత్వం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటమే కాకుండా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ని మార్పులు వచ్చినా భారత్ తన సొంత ఇంధన వ్యూహాలతో స్థిరంగా నిలుస్తోంది. భవిష్యత్తులో చమురు నిల్వల సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని కేంద్రం యోచిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అందుబాటులోనే ఉంటాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు అనవసరమైన భయాలను సమర్థవంతంగా నివారిస్తాయి. స్థిరమైన ఇంధన ధరలు పెట్టుబడులను ఆకర్షించడానికి, పారిశ్రామిక వృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక క్రమశిక్షణతో కూడిన ఇంధన నిర్వహణ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. పటిష్టమైన విధానాల వల్ల దేశం ఇంధన సంక్షోభం నుండి సురక్షితంగా బయటపడగలదని స్పష్టమవుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవనే వార్త దేశవ్యాప్తంగా ఉన్న రవాణా రంగానికి గొప్ప శుభవార్త. లారీ యజమానులు, ప్రజా రవాణా వ్యవస్థలు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలపై పడుతుంది. వ్యవసాయ పనుల కోసం డీజిల్ ఇంజన్లను వాడే రైతులకు ఈ స్థిరత్వం కొండంత అండగా నిలుస్తోంది. ధరల పెరుగుదల లేకపోవడం వల్ల సామాన్య ప్రజల బడ్జెట్ తలకిందులు కాకుండా కాపాడబడింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తమ రవాణా ఖర్చుల విషయంలో నిశ్చింతగా ఉండవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతమవుతున్నాయి. ఇంధన ధరల భయం తొలగిపోవడంతో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. సామాన్యుడి ప్రయాణం భారీ కాకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. రైతులకు, కార్మికులకు మేలు చేసేలా ప్రభుత్వం తన ఇంధన విధానాన్ని రూపొందించడం అభినందనీయం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలతో కమ్యూనికేట్ చేస్తూ పుకార్లను పటాపంచలు చేయడం అభినందనీయం. ముందస్తు సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజల్లో గందరగోళాన్ని నివారించడంలో ప్రభుత్వం సఫలమైంది. చమురు ధరల విషయంలో ఎటువంటి దాపరికం లేకుండా వాస్తవాలను వెల్లడిస్తోంది. పారదర్శకమైన పాలన వల్ల ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. పెట్రోలియం శాఖ అధికారులు సోషల్ మీడియా వేదికగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వాస్తవాలను చేరవేస్తున్నారు. అనవసర భయాలను తొలగించి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంలో ఈ కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాన్ని ఈ చర్యలు బలంగా పంపిస్తున్నాయి. ప్రపంచ సంక్షోభం సమయంలో ప్రభుత్వం చూపిస్తున్న చొరవ దేశానికి భద్రతను ఇస్తోంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి పారదర్శక విధానాలే దేశాన్ని విజయపథంలో నడిపిస్తాయి. అబద్ధపు వార్తలను తిప్పికొడుతూ వాస్తవమైన అభివృద్ధిని సామాన్యుడికి చేరవేయడమే ఈ ప్రక్రియలోని ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ దేశీయంగా ఇంధన భద్రత విషయంలో ప్రభుత్వం ధీమాగా ఉంది. పుకార్లను నమ్మకుండా వాస్తవాలను గ్రహించడం ద్వారా అనవసర భయాలను దూరం చేసుకోవచ్చు. ఆర్థిక స్థిరత్వం కోసం భారత్ అనుసరిస్తున్న ఇంధన విధానం రాబోయే రోజుల్లో మరింత బలపడనుంది.